మీ పేరండి? నా పేరు రాములు. ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తాం. ఓకే. ఎంతుంది పొలం ఎంతుంది? మాకు 5.5 ఉంది. మంచిగున్నదా పొలము? మంచిగా ఉంది. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూశారు, కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్లో లోక్సభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఎవరికి వేస్తారు ఓటు? మేము బీజేపీకి ఇస్తాం. శాంతికుమార్ శాంతికుమార్కి ఇస్తాం. ఎందుకు శాంతికుమార్కి వేస్తారు ఓటు? శాంతికుమార్ 10 మందిలో తిరుగుతుంటాడు, అందరు కలుస్తుంటాడు, సావులకు సందాలకు వస్తుంటాడు, ఏమైనా పెళ్లిళ్ళకి వస్తుంటాడు, అందరు కలిసిపోతుంటాడు. ఆయన కొన్నేళ్ళకెళ్ళి కూడా బీజేపీకి సేవ చేసిండు. ఆయనకి ఇస్తే మంచిగా ఉంటుంది ఒక బీచ్ క్యాండిడేట్. ఇంతవరకు 2 సార్లు పార్టీకి త్యాగం చేసి వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఒప్పుకున్నాడు. ఇప్పుడైతే శాంతికుమార్కి వెళ్ళాలని అందరం కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ బీసీ జనాభా ఎక్కువ ఉందా మీ ప్రాంతంలో? బీసీ జనాభా చాలా ఉంది. బాగానే బీసీ జనాభా. ఇప్పుడు శాంతికుమార్ గారు ముఖ్యంగా ఏమైనా ఆర్థిక సహాయం చేస్తారా? ఆయన పేద ప్రజలు ఇబ్బందులు ఉంటే ఎవరు పెళ్లిళ్ళకి వస్తాడు, పెళ్లిళ్ళకి సాయం చేస్తాడు. ఎవరు చచ్చిపోయిన వాళ్ళు కానీ, ఇంకా తల్లి అని పిల్లలు కానీ సాయం చేస్తాడు. ఇల్లు లేని వారికి ఎంతో అంత ఆయన ఇస్తున్నాడు. అందుకే అందరు కూడా ఆర్థిక సాయం చేస్తున్నాడు. ఆయన టికెట్ ఇచ్చినా బాగుంటుంది. గెలుస్తాడు. మీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నాయండి? ఇంకా రోడ్లు కూడా ఉన్నాయి. కొంచెం పల్లెటూళ్ళకు గింతలు ఉన్నాయి, బాటలు కొన్ని తాగే నీళ్ళు కూడా కొంచెం ఇబ్బంది ఉండేవి. బాగానే ఉన్నాయి ఇబ్బందులు. చదువుకున్న పిల్లలకు నౌకర్లు లేవు. కొన్ని రానికి కూడా పిల్లలు కొంచెం దూరంగా ఉంది, బస్సు సౌలభ్యం కూడా లేదు. కానీ బాగున్నాయి ఇబ్బందులు కూడా బాగున్నాయి. ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్ గా ఉందా ఇక్కడ? బీజేపీ మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో బాగుంది, స్ట్రాంగ్ ఉంది, బలంగా ఉంది. శాంతికుమార్ టికెట్ గెలిస్తే గెలుస్తాడు. ఆయన గెలుస్తాడు. ఇప్పుడు గత పాలకులు ఇక్కడ నుంచి శాసించిన ఎంపీగా శాసించిన వ్యక్తులు ఇక్కడ అభివృద్ధి చేశారా? ఇంతవరకు ఎంపీ గెలిచిన ఆయన మాకు ఇంతవరకు తెలియదు. ఆయన టీఆర్ఎస్లో ఎంపీ ఇంతవరకు మాకు తెలియదు. ఆయన పేరు తెలియదు. ఆయన కొన్నాళ్ళు చూసింది కూడా మేము. ఆయన ఎక్కడ ఉన్నాడో ఎక్కడ గెలిచినాము అదే వెళ్ళిపోయింది. గెలిచినట్టే అదే వెళ్ళిపోయింది. మాకు ఇంతవరకు కూడా తెలియదు ఆయన. ఓకే. ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు శాంతికుమార్ గారికి? దాదాపు శాంతికుమార్ 2 లక్షల పైన గెలవగలుగుతాడు. గెలుస్తాడు. మీ పేరండి? బాలరాజ్ చారి. ఏం చేస్తారండి? నేను టెంట్ హౌస్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన పరిస్థితి, ఇప్పుడేమో లోక్సభ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎవరు గెలుస్తారు పాలమూరు తరపున? బీజేపీ. ఎందుకు బీజేపీ ఎందుకు గెలవాలి? మోడీ నినాదం మోడీ. ఎందుకు మోడీ ఎందుకు గెలవాలంటారు? నీతి నిజాత పాలన. చెప్పింది మాట విని నిలబడతాడు అంతే. ఓకే. ఇప్పుడు ఇక్కడ శాంతికుమార్ గారు బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? ఉంది. బీజేపీకి వెళ్ళి ఎవరు నిలబడా వాళ్ళకు అవకాశం ఉంది. ఆయన గెలిపిస్తారా మరి శాంతికుమార్ని? 100%. ఎందుకు గెలిపించాలి అతన్ని? బీసీ క్యాండిడేట్ అండ్ మనకు బీజేపీకి ఒక అనుకూలమైన క్యాండిడేట్. ఇప్పుడు బీజేపీ బీసీ వాళ్ళకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. బీసీకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. బీసీకి ఇస్తే మనకు బీసీ ఎక్కువ ఓట్లు ఉన్నాయి మన దగ్గర. బీసీకి ఇస్తే మనకు అనుకూలం. ఓకే. ఎటువంటి సమస్యలు ఉన్నాయండి మీ పాలమూరు ఉమ్మడి జిల్లాలో? పాలమూరు జిల్లాలో మనకు నిరుద్యోగ సమస్య ఉంది. మామూలుగా బీదరికం. ఓకే. ఇప్పుడు శాంతికుమార్ గారు ప్రజల్లో తిరుగుతారా? ప్రజల మనిషి అనుకోవచ్చు ఆయన్ని? తిరుగుతాడు. మేము తిరిగిపిస్తాం కూడా అనుకుంటే. ఓకే. ఆర్థిక సాయం చేస్తాడు ఆయన? ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నాం మీరు? మేము పోయి కలిసినప్పుడు ఆర్థిక సాయం చేస్తాడు. ఇప్పుడు పెళ్లిళ్ళకు చావులకు తిరుగుతుంటారా? వస్తాడు. 100%. ఓకే. ఇప్పుడు బీజేపీ బలంగా ఉందా అండి ఇప్పుడు తెలంగాణలో? 100%. మీ ఉమ్మడి జిల్లాలో బీజేపీ స్ట్రాంగ్ గా ఉందా? 100% స్ట్రాంగ్ గా ఉంది. లోక్సభకు పంపిస్తారా మరి శాంతికుమార్ని? 100% పంపిస్తాం మేము. దానికి సూట్ మేము ఇస్తాం.